హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ సిలబస్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సైకాలజీ. ఈ సైకాలజీ నుండి ఎలిజబెత్ హార్లాక్ వివరించిన మానవ వికాస దశల గురించి క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ నేను టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూడండి. అదేవిధంగా నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ మిత్రులకు షేర్ చేసి తెలియచేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలండి. ఇక్కడ అమెరికాకు చెందిన ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలను 10 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ రచించిన డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథంలో ఈ దశల గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ వివరించిన దశలు చూసుకుంటే ఫస్ట్ దశ వచ్చేసి జనన పూర్వ దశ అండి. ఇది జైగోట్ నుండి పుట్టుక వరకు ఉంటుంది. జైగోట్ అంటే ఫలదీకరణం జరిగినప్పటి నుండి జన్మించే వరకు. నెక్స్ట్ దశ రెండవది నవజాత శిశువు దశ. ఈ దశ కాలం వచ్చేసి పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉంటుంది. నెక్స్ట్ మూడవది శైశవ దశ అండి. ఇది 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. ఈ దశ కాలం వచ్చేసి 3వ సంవత్సరం నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 5వ దశ ఉత్తర బాల్య దశ. ఈ దశ కాలం వచ్చేసి 5 లేదా 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 6వ దశ వచ్చేసి యవ్వనారంభ దశ. ఈ దశ 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 7వ దశ కౌమార దశ అండి. ఈ దశ వచ్చేసి కాలం 13 లేదా 14 నుండి 18 ఏళ్ళు నిండే వరకు ఉంటుంది. ఇది కౌమార దశ. నెక్స్ట్ 8వ దశ వయోజన దశ. ఈ దశ కాలం వచ్చేసి 19వ సంవత్సరం నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 9వ దశ వచ్చేసి మధ్య వయస్సు దశ. ఈ దశ కాలం 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ 10వ దశ వచ్చేసి వృద్ధాప్య దశ. ఇది 60 సంవత్సరాల పైన ఉంటుంది. ఇక్కడ టోటల్ గా ఎలిజబెత్ హార్లాక్ 10 దశలను వివరించడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క దశ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దశ వచ్చేసి జనన పూర్వ దశ. ఇది ఫలదీకరణం నుండి జననం వరకు అన్నట్టు, అంటే జైగోట్ నుండి పుట్టుక వరకు. ఇక్కడ జనన పూర్వ దశను 3 అంతర దశలుగా విభజిస్తారు. ఇందులో మొదటి దశ జైగోట్ దశ లేదా బీజ దశ. ఇక్కడ 0 నుండి 2 వారాల వరకు ఉంటుంది జైగోట్ దశ అనేది. ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయం చేరే లోపు జైగోట్ అంటే సంయుక్త బీజం ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పై పొర, రెండోది లోపలి పొర. ఈ పై పొరలో మళ్ళా 3 భాగాలు ఉంటాయి. ఒకటోది జరాయు, నాభిరజ్జు, ఆమ్నియాటిక్ సంచిగా ఏర్పడుతుంది పై పొరలో. నెక్స్ట్ 2వ పొర వచ్చేసి లోపల పొర. ఈ లోపలి పొరలో పిండంగా ఏర్పడుతుంది లోపల పొర అనేది. నెక్స్ట్ దశ ఎంబ్రియో దశ లేదా పిండ దశ. ఇది 2వ వారాంతం నుండి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఏ దశలో అంటే ఎంబ్రియో దశలో. ఈ దశలో బయట లోపల అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి ఎంబ్రియో దశలో. ఈ దశలో పిండము కాళ్ళు చేతులు ఆడించడం ప్రారంభం అవుతుంది. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1.25 ఔన్సుల బరువు పెరుగుతుంది మరియు 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇక్కడ 1 ఔన్స్ అంటే 28.34 గ్రాములు అని అర్థం. నెక్స్ట్ జరాయువు, నాభిరజ్జు, ఆమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రత, ఆహారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ 3వ దశ వచ్చేసి ఫీటస్ దశ లేదా భ్రూణ దశ అంటాము. ఇక్కడ 2వ నెల అంతం నుండి పుట్టినప్పటి వరకు ఈ ఫీటస్ దశ ఉంటుంది. ఈ దశలో పిండ దశలో ఏర్పడిన అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఎక్కడంటే ఫీటస్ దశలో. 7వ నెల నాటికి పూర్తిగా పరిపక్వత చెందక జన్మించినప్పటికీ బ్రతికేంత అభివృద్ధి చెందుతుంది. సుమారు 9 నెలల 20 రోజులకు శిశువు జన్మిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నవజాత శిశువు చూసుకుంటే నవజాత శిశువు దశ 0 నుండి 2 వారాల వరకు ఉంటుంది కాలం.
ఇప్పుడే జన్మించిన శిశువును నవజాత శిశువు అని అంటారు. ఈ దశ పుట్టిన నాటి నుండి 2 వారాల వరకు ఉంటుంది. ఈ దశను సంధికాల దశ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంధికాలం దశ ఏ దశను అంటారంటే నవజాత శిశువు దశ. ఈ దశలో శిశువు జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటాడు. నెక్స్ట్, శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఏదంటే ఉత్తేజం అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నవజాత శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం అంటే ఉత్తేజం అని అర్థం. నెక్స్ట్, ఇక్కడ జ్ఞానేంద్రియ వికాసం చూసుకుంటే నవజాత శిశువులో పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏదంటే స్పర్శ. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, తల్లి గర్భంలో 8 నెలల నుండే స్పర్శను శిశువు గుర్తిస్తాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందే రెండో జ్ఞానేంద్రియం ఏదంటే రుచి అండి, సెకండ్ వన్. నెక్స్ట్, శిశువు మొదటి ఆహారం నుండి తీపి పులుపుల మధ్య భేదాన్ని గ్రహిస్తాడు. నెక్స్ట్ వన్, తల్లి గర్భంలో 13 నుంచి 15 వారాల మధ్య కాలంలోనే శిశువులో పెద్దవారి వలె నాలుకపై రుచి మొగ్గలు ఉంటాయి. నెక్స్ట్, పుట్టిన తర్వాత 3వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం ఏదంటే వాసన అండి. ఇంపార్టెంట్, గుర్తించుకోవాలి ఈ క్రమం గీట. నెక్స్ట్, పుట్టిన 2 గంటలలోనే అమ్మ పాల వాసనను గుర్తించే సామర్థ్యం పిల్లవానికి వస్తుంది. నెక్స్ట్, శిశువుకు 4వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం ఏదంటే వినికిడి. నెక్స్ట్, ఇక్కడ శిశువుకి 4వ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం వినికిడి. ఇంపార్టెంట్. నెక్స్ట్, శిశువుకి తల్లి గర్భంలోనే వినికిడి శక్తి ఉంటుంది. 25 వారాల శిశువు బయటి నుండి వచ్చే పెద్ద పెద్ద శబ్దాలను వినగలుగుతాడు. నెక్స్ట్, అన్నింటికంటే చివరగా నెమ్మదిగా జరుగు జ్ఞానేంద్రియ వికాసం ఏదంటే దృష్టి వికాసం. చాలా ఇంపార్టెంట్, చివరికి జరిగే వికాసం ఇది. నెక్స్ట్, శిశువు ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే పుట్టినప్పుడు చూడగలడు. 1 నెలకు నలుపు తెలుపు రంగులను భేదాలను గుర్తిస్తాడు. అలాగే 2 నెలల వయసులో వివిధ రంగుల మధ్య భేదంను గుర్తించగలుగుతాడు. అలాగే 6 నెలల వయసులో చేతికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తించుకోవాలి. 6 నెలల వయసులో చేతికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఇక్కడ కోడ్ గుర్తించుకోండి అండి. ఫస్ట్ వచ్చే జ్ఞానేంద్రియ వికాసం అంటే ఫస్ట్ అంటే స్పర్శ. ఇక్కడ ఫస్ట్ పా స్పర్శ అని, రెండవది రుచి రు రే రు అని గుర్తించుకోండి, మూడవది ముక్కు, 4వది ఆడియో, 5 వీడియో అని గుర్తించుకోండి ఈ విధంగా కోడ్ని. నెక్స్ట్, ఇక్కడ శారీరక వికాసము చలన వికాసం చూసుకుంటే వ్యక్తి యొక్క శరీరంలో భౌతికమైన మార్పులు రావడానికి శారీరక వికాసం అని అంటారు. అనగా వ్యక్తి యొక్క ఎత్తు, బరువు, అవయవాల పరిమాణంలో అభివృద్ధి కనిపించి శారీరక కదలికను నేర్పుగా ఉపయోగించుకోగలుగుతూ పనులను చక్కబెట్టుకోగలిగితే అభివృద్ధిని శారీరక వికాసంగా చెప్పవచ్చు. నెక్స్ట్, శారీరక వికాసం ప్రధానంగా చలన వికాసానికి దారితీస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, చలన వికాసం ఎప్పుడు సరైన శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్, చలన వికాసం ఎప్పుడు సరైన శారీరక వికాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దశల యొక్క వివరణ చూసుకుంటే ఫస్ట్ వన్ నవజాత శిశువు. ఇక్కడ జన్మించిన అంటే 0 నుండి 2 వారాల వరకు ఉంటుంది నవజాత శిశువు కాలం. ఇప్పుడే పుట్టిన శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు అనగా 19 అంగుళాల పొడవు ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పుట్టిన శిశువు 2.5 నుంచి 3.5 కిలోగ్రాముల బరువు అనగా సగటున 3 కిలోల బరువు ఉంటుంది అప్పుడే పుట్టిన శిశువుకు. నోటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటుంది. ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 1 పౌండ్ వచ్చేసి 0.45 కేజీలని గుర్తించుకోవాలి. నెక్స్ట్, నవజాత శిశువు తల శిశువు యొక్క మొత్తం పొడవులో 4వ వంతు ఉంటుంది. గుర్తించుకోవాలండి, ఇంపార్టెంట్ ఇది. చెప్పబోయే అన్ని పాయింట్లు గుర్తించుకోవాలి. నెక్స్ట్, పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు అంటే 1/4 ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. గుర్తించుకోవాలి. నెక్స్ట్, 2వ దశ శైశవ దశ. ఇది 3వ వారం నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది అండి. చాలా ఇంపార్టెంట్ దశ ఇది. ఇక్కడ పెరుగుదల ఎక్కువ వేగంతో జరిగేటటువంటి దశ ఏదంటే శైశవ దశ. నెక్స్ట్,
ఇక్కడ మొదటి సంవత్సరంలో 4 నుంచి 6 అంగుళాల పొడవు పెరుగుతారు శైశవ దశలో. రెండవ సంవత్సరంలో మరో 3 నుంచి 4 అంగుళాల పొడవు పెరుగుతారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ పుట్టినప్పుడు ఎత్తు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు 1.5 రెట్లు పెరుగుతాడు, సుమారు 30 అంగుళాలు పెరుగుతాడు. నెక్స్ట్ వన్, పుట్టినప్పటి బరువు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 4 రెట్ల బరువు పెరుగుతాడు, అంటే సుమారు 12 కేజీల బరువు పెరుగుతాడు 2 ఏళ్లలోనే. నెక్స్ట్, శిశువులో మొదటి దంతం వచ్చేసి 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో వస్తుంది మొదటి దంతం. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక సంవత్సరం చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి సంవత్సరం చివరి వరకు. నెక్స్ట్, శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాల దంతాల సంఖ్య ఎంత అంటే 16. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలోనూ సంభవించదు. ఇంపార్టెంట్ అండి, గుర్తించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం ఎక్కువ వేగంగా జరుగుతాయి. నెక్స్ట్, ఇక్కడ జ్ఞానేంద్రియ వికాసం చూసుకుంటే జ్ఞానేంద్రియముల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందుతూ వివిధ రకాల ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహిస్తూ తగిన విధంగా ప్రతిస్పందించగలగటమే జ్ఞానేంద్రియ వికాసం అవుతుంది. నెక్స్ట్, చలన వికాసం. నెక్స్ట్, ఇక్కడ తగిన వేగంలో సామర్థ్యంతో కాళ్లను చేతులను ఉపయోగించగలగటంను చలన వికాసం అని అంటాము. నెక్స్ట్, శైశవ దశలో శిశువులో వచ్చే చలనాత్మక మార్పులు చూసుకుంటే ఫస్ట్ది పక్కకు దొర్లటము, రెండవది బోర్ల పడడం, మూడవది కూర్చోవడం, నాలుగవది నిలబడడం, ఐదవది నడవడం, ఆరవది పరిగెత్తడం. ఈ వరుస క్రమం ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, శిశువు తనంతట తాను సొంతంగా నిలబడే వయసు 13 నుంచి 14 నెలలు. నెక్స్ట్, శిశువు తనంతట తాను సొంతంగా నడవడం ఏ వయసులో జరుగుతుందంటే 15 నెలల వయసులో. నెక్స్ట్, బోర్ల పడడం అనేది శిశువు యొక్క మొదట చలన వికాసంగా చెప్పవచ్చు, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తించుకోవాలి. బోర్ల పడడం అనేది శిశువు యొక్క మొదటి చలన వికాసంగా చెప్పాలి. నెక్స్ట్, మూడవది పూర్వ బాల్య దశ. 3 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వ బాల్య దశ. ఇక్కడ ఇందులో ఫస్ట్ వన్, శైశవ దశతో పోలిస్తే శారీరక వికాసం నిదానంగా జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్, ఇక్కడ పూర్వ బాల్య దశలో పిల్లలు సగటున 2 లేదా 3 అంగుళాలు, అంటే సంవత్సరానికి 2 లేదా 3 అంగుళాలు పొడవు పెరుగుతారు. నెక్స్ట్, ఈ దశలో పిల్లలు సగటున సంవత్సరానికి 2 కేజీల బరువు మాత్రమే పెరుగుతారు సంవత్సరానికి, గుర్తించుకోవాలి పూర్వ బాల్య దశలో. నెక్స్ట్ వన్, శరీర నిర్మాణంలో స్థూలకాయత అంటే పొట్టి లావు, లంబ కృషకాయత అంటే సన్నం పొడవు, మధ్యమ కాయత అంటే ఎత్తుకు తగ్గ బరువు అనే భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి ఎక్కడంటే పూర్వ బాల్య దశలో. నెక్స్ట్, ఈ దశలో చివరి 4 పాలదంతాలు వచ్చేస్తాయి, అనగా మొత్తం 20 పాలదంతాలు ఏర్పడతాయి ఎక్కడ అంటే పూర్వ బాల్య దశలో. నెక్స్ట్, ఈ దశలో మొదట ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతాయి ఏ దశలో అంటే పూర్వ బాల్య దశలో. నెక్స్ట్, స్వయం పోషక కౌశలాలు లేదా చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ దశలో సహజ సిద్ధతగా ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇక్కడ అనగా స్వయంగా తినడం, స్వయం పోషక కౌశలాలు అనగా చలనాత్మక నైపుణ్యాలు అనగా ఇక్కడ స్వయంగా తినడం, స్నానం చేయడము, బట్టలు వేసుకోవడము, తలదూకోవడం లాంటి స్వయం పోషక కౌశలాలు ఏర్పడతాయి, గుర్తించుకోవాలి. నెక్స్ట్, ఈ పూర్వ బాల్య దశలో శరీర అవయవాలు గట్టిపడడం, కండర నియంత్రణ ఏర్పడడం ఉంటుంది. అందువల్ల పిల్లలు ఈ దశలో సాహసాలు చేస్తుంటారు. ఈ సాహసాలు చేసే దశ ఏదంటే పూర్వ బాల్య దశ అండి, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్, ఈ దశను అన్వేషణ దశగా లేదా సాహసాల వయసుగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్, నాలుగవది ఉత్తర బాల్య దశ అండి. కాలం వచ్చేసి 5 లేదా 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ. ఇక్కడ ఫస్ట్ వన్, మిగిలిన అన్ని దశలతో పోల్చినప్పుడు పెరుగుదల చాలా నెమ్మదిగా జరిగే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో ఎత్తు కంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. నెక్స్ట్, ఈ ఉత్తర బాల్య దశ పూర్తయిన సరికి పిల్లల్లో వచ్చు శాశ్వత దంతాల సంఖ్య ఎన్నంటే 28 అని గుర్తించుకోవాలి. నెక్స్ట్, ఈ దశ పూర్తయ్యే నాటికి పూర్తి వయోజన్యుడిగా పూర్తి పని చేసుకోగల స్వయం సహాయక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
ఈ దశలో చలనాత్మక నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి చలనాత్మక నైపుణ్యాలు. ఒకటి స్థూల కండర నైపుణ్యాలు, రెండవది సూక్ష్మ కండర నైపుణ్యాలని. ఇక స్థూల కండర నైపుణ్యాల గురించి చూసుకుంటే పెద్ద కండరాలను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను స్థూల కండర నైపుణ్యాలని అంటారు. ఇంపార్టెంట్ అంటే గుర్తుంచుకోవాలి. అంటే డ్యాన్స్ చేయడం, ఆడటం, కుంటడం లాంటివి స్థూల కండర నైపుణ్యాలకు ఉదాహరణ అండి. నెక్స్ట్ సూక్ష్మ కండర నైపుణ్యాలు చూసుకుంటే చిన్న కండరాలను ఉపయోగించి అనగా వేళ్లను ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలను సూక్ష్మ కండర నైపుణ్యాలని అంటారు. అంటే రాయటం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం మొదలగునవి సూక్ష్మ కండర నైపుణ్యాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ 5వ దశ వచ్చేసి కౌమార దశ అండి. ఇది 10 లేదా 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ యవ్వన ఆరంభ దశను అతి వ్యాప్త దశ అంటే ఓవర్ ల్యాపింగ్ ఏజ్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ ఏజ్ ఏ దశను అంటారంటే కౌమార దశను. ఎందుకంటే ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరములను, కౌమార దశలోని మొదటి సంవత్సరములను కలుపుకొని ఈ దశ ఏర్పడుతుంది. నెక్స్ట్ శిశువు అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మార్పు చెందుతాడు. ఎక్కడంటే కౌమార దశలో. శిశువు లైంగికతలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లుగా చెప్పవచ్చు. ఎక్కడ అంటే శిశువు లైంగికతలో పరిపక్వత పొందినప్పుడే కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. నెక్స్ట్ కౌమారంను ఆంగ్లంలో అడలసెన్స్ అని అంటారు, గుర్తించుకోవాలి. నెక్స్ట్ అడాలసెన్స్ అనే ఆంగ్ల పదం అడాలసరే అనే లాటిన్ భాషా పదం నుండి స్వీకరించబడింది. నెక్స్ట్ లాటిన్ భాషలో అడాలసరే అనగా పరిపక్వతకు రావడం అని అర్థం, గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇది శారీరక పెరుగుదల ఎక్కువగా జరిగే దశ ఏదంటే కౌమార దశగా అని చెప్పవచ్చు, గుర్తించుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ పెరుగుదల ధార కనిపించే దశ ఏదంటే కౌమార దశ అని చెప్పండి. నెక్స్ట్ వన్ పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ ఏదంటే కౌమార దశ. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏదంటే కౌమార దశ. బాలికలలో అండము, బాలురులో శుక్రకణాలు విడుదలయ్యే ప్రారంభమయ్యే దశ ఏదంటే కౌమార దశ. హార్మోనుల విజృంభణ ఎక్కువగా ఉండే దశ ఏదంటే చెప్పవచ్చు మీరు. నెక్స్ట్ రూపురేఖలలో, ఆకారంలో, కంఠంలో ఒక్కసారిగా మార్పు కనిపించే దశ ఏదంటే కౌమార దశగా చెప్పవచ్చు. ఈ దశలో మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయండి, గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్. కౌమార దశలో మార్పులు దేని ఆధారంగా జరుగుతాయంటే ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ భాషా పదం నుండి తీసుకోవడం జరిగింది, గుర్తించుకోవాలి. పోబిరిటాస్ అండ్ లాటిన్ గుర్తించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్యూబరిటాస్ అనగా మగాడు కావడం లేదా పురుషత్వ వయస్సు అని అర్థం. నెక్స్ట్ కౌమార దశను ఒత్తిడి, జగడం, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నారు. ఎవరంటే స్టాన్లీ హాల్, గుర్తించుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాన్లీ హాల్ ను ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటారు, ఇంపార్టెంట్, గుర్తించుకోండి. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ ఎవరంటే స్టాన్లీ హాల్. నెక్స్ట్ కౌమార దశను కిషోర ప్రాయాస వయస్సు కూడా అని అంటారు. కౌమార దశనే కిషోర ప్రాయాస వయస్సు అని అంటారు. నెక్స్ట్ చిన్న పిల్లల వలె ప్రవర్తించవలెనో పెద్దవారి వలె ప్రవర్తించవలెనో తెలియక అయోమయానికి గురయ్యే దశ ఏదంటే కౌమార దశ అండి, చాలా ఇంపార్టెంట్. ఇవి పాయింట్లు గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ భాషా వికాసం గురించి చూసుకుంటే భాషలోని వివిధ పదములను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, తన కోరికలను, తన భావాజాలములను ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించగలగటం, ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోగలగటం అనేది భాషా వికాసం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ భాషా వికాస క్రమానుగత దశలు చూసుకుంటే ఇవి 4 ఉంటాయి. ఒకటో చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తించుకోండి ఒకసారి. ఒకటోది ప్రాగ్ భాషా దశ లేదా పూర్వ భాష దశ అని అంటారు. ఇది 0 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ముద్దు పలుకుల దశ చాలా ఇంపార్టెంట్, లేదా ఇంగితాల దశ అని కూడా అంటాము. ఇది 4 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శబ్ద అనుకరణ దశ అనగా ఇక్కడ కాలం 1 నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది శబ్ద అనుకరణ దశ అనేది. నెక్స్ట్ 4వది శబ్ద గ్రాహ్యక దశ అని అంటాము, 1.5 సంవత్సరాల పైన ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ
ప్రాగ్భాష దశ గురించి చూసుకుంటే శిశువు తనకు ఇష్టం వచ్చినట్టు అర్థం పర్థం లేని శబ్దాలను చేసే దశ ఏదంటే ప్రాగ్భాష దశ అండి. గుర్తించుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం పర్థం లేని శబ్దాలను చేసే దశ ఏదంటే ప్రాగ్భాష దశ అని. నెక్స్ట్ రెండవది ముద్దు పలుకుల దశ లేదా ఇంగితాల దశ అని దేనంటారంటే ఇక్కడ శిశువు తన కోరికలను అవసరాలను సైగలు మరియు సంజ్ఞలతో తెలియజేస్తూ ఉంటాడు. అస్పష్టమైన శబ్దాలను చేసే దశ ఏదంటే ముద్దు పలుకుల దశ. నెక్స్ట్ వన్ వచ్చేసి శబ్ద అనుకరణ దశ. ఇక్కడ శిశువు పెద్దల మాటలను అనుకరణ ద్వారా నిబంధనం ద్వారా నేర్చుకునేదే శబ్ద అనుకరణ దశ అని అంటాము. నెక్స్ట్ శబ్ద గ్రాహ్యక దశ. శబ్ద గ్రాహ్య దశను ఇతరులు మాట్లాడే భాషను వాటి అర్థాన్ని అవగాహన చేసుకొని గ్రహించి వాటిని నేర్చుకొని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించే దశ ఏదంటే శబ్ద గ్రాహ్య దశ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 4 గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వన్ వాక్ వికాసంలో మైలురాళ్ళు గురించి చూసుకుంటే వాక్ వికాసంలో మైలురాళ్ళు మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాషా వికాసం ముందుగా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తించుకోండి. నెక్స్ట్ 7 రోజుల వయసులో ఉన్న శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలదు. ఎన్ని రోజుల వయసు గల శిశువు అంటే 7 రోజులు గల వయసు గల శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలదు. నెక్స్ట్ 2 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కు ఇతరుల వాక్కులకు మధ్య గల తేడాలను గుర్తించగలదు. ఎన్ని సంవత్సరాల వయసులో అంటే 2 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలు చేయగలడు. 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయగలడు. నెక్స్ట్ ఇక్కడ 2 నెలల వయసులో అండి, ప్రింటింగ్ మిస్టేక్. 2 నెలల వయసులో తన తండ్రి వాక్కు ఇతరుల వాక్కుకు మధ్య తేడాలను గుర్తించగలడు. నెక్స్ట్ 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలు చేయగలడు. నెక్స్ట్ 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలతో పాటు హల్లులను పోలిన శబ్దాలు కూడా చేయగలడు. నెక్స్ట్ 10 నుంచి 14 నెలల మధ్య కాలంలో శిశువు ఒక లేబుల్ లాంటి పొడి పొడి పదాలను మాట్లాడగలడు. నెక్స్ట్ ఇక్కడ 12 నుంచి 18 నెలల మధ్య కాలంలో శిశువు సాధారణంగా 2 పదాలతో కూడిన వాక్యాలను నిర్మించి మాట్లాడగలుగుతాడు. నెక్స్ట్ 18 నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదములను తనకు ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల పేర్లను ఉచ్చరించగలడు. నెక్స్ట్ అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావలసిన కనీస వయసు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావలసిన కనీస వయసు అంటే 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలని చెప్పాలి. నెక్స్ట్ 2 సంవత్సరాలు నిండే నాటికి 2 లేదా 3 పదాలతో కూడిన సరళ వాక్యాలను నిర్మించి మాట్లాడగలుగుతాడు. నెక్స్ట్ 3 సంవత్సరాల వయసులో 4 లేదా 5 పదాలతో కూడిన వాక్యములను మాట్లాడగలుగుతాడు. నెక్స్ట్ 4 సంవత్సరాల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే క్రింద, ప్రక్కన, పైన మొదలగు అదే వయసులోని పిల్లల పేర్లను, లింగాన్ని చెప్పగలడు. సర్వనామాలను కూడా ఉపయోగించగలడు. నెక్స్ట్ ఇక్కడ 15 నెలల వయసులో శిశువు దాదాపు 10 మాటలను ఉచ్చరించగలడు. ఈ వయసులో అచ్చులు హల్లులు శబ్దాలు మాటలుగా ధ్వనిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ శిశోర్ ప్రకారం 10 సంవత్సరాలు నిండే నాటికి శిశువు తన స్థానిక భాషకు చెందిన 34,300 పదాలను నేర్చుకుంటాడు. ఇంపార్టెంట్ అండి, గుర్తించుకోండి. నెక్స్ట్ భాషా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శిశువుకు 7 సంవత్సరాల వయసు ముందు ద్వితీయ భాష అభ్యాసనం ప్రారంభించినట్లయితే ఆ భాషను శిశువు సమర్థవంతంగా అభ్యసించగలుగుతాడు. ఇవండి ఎలిజబెత్ హార్లాక్ గారి యొక్క మానవ వికాస దశలు 10 దశల గురించి క్లుప్తంగా క్విక్ రివిజన్ చేశాము. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.